హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ముంబై హైవే గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరిక్కడ చూస్తున్నారు కదా! పటాన్ చెరువుకి దగ్గర ఉన్న ముత్తంగి ఏరియా నుంచి మనకి ఒక ఎగ్జిట్ ఉంటుందండి. దీన్ని మనం ఎగ్జిట్ 3 అంటాం. ఈ ఏరియా నుంచి మనకి ముంబై కనెక్ట్ అయ్యే రోడ్ ఏదైతే హైవే ఉందో దాన్ని మనం ముంబై హైవే అంటాం. హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకి ఈ విషయం క్లియర్‌గా తెలుసు. హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెడదాం అనుకునే వాళ్ళు ఫస్ట్ కన్సిడర్ చేసే హైవే వచ్చేసి ముంబై హైవే. నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా హైవేస్ ఉన్నాయి. ఇవన్నీ ఎగ్జిట్స్ అనమాట. ఎగ్జిట్స్‌లో ఉండే వాటిల్లో శ్రీశైలం హైవే ఒకటి మనకి బాగా వినిపిస్తూ ఉంటుంది. బెంగుళూరు హైవే ఉంటుంది. విజయవాడ హైవే ఉంటుంది. బట్ వీటన్నిటిలో కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద ముంబై హైవేనే ఇస్తూ ఉంటారనమాట. ఎవరైతే ప్లాట్ బై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా. ఇక్కడ మీరు గమనిస్తే హైదరాబాద్‌లో డిఫరెంట్ హైవేస్ ఉన్నప్పటికి కూడా ముంబై హైవేని ఎందుకని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు అనే కారణాల గురించి కూడా మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పాయింట్ విజయవాడ నుంచి కనెక్ట్ అయ్యే ఏరియా అండి. మనకి ఎల్బీ నగర్‌కు కనెక్ట్ అయ్యి మనకి సిటీలోకి వచ్చేస్తుంది. ఇదొచ్చేసి మనకి పక్కనే ఉండే ఏపీలో ఉండే విజయవాడకి కనెక్ట్ అయ్యే రూట్ అనమాట. మనం ఈ విజయవాడ నుంచి వచ్చే ఈ రూట్‌ని ఇక్కడ ఇన్ అనుకుంటే విజయవాడ నుంచి వచ్చే రూట్స్ కూడా ఇటు నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్‌కి వెళ్తాయి కాబట్టి సిటీలోకి రావు. ఇట్లా వెళ్ళిపోయి హైదరాబాద్‌కి వస్తాయి కాబట్టి ఇది ఇన్ అనుకుందాము. ఇది అవుట్ అనుకుందాం. కాబట్టి ఏదైతే ట్రాఫిక్ వస్తుందో ఈ అన్ని ఏరియాస్ నుంచి హైదరాబాద్‌కి వెళ్దాం అనుకునేవి మొత్తం కూడా ఇక్కడ నుంచి ముంబైకి వెళ్తాయి. ఎందుకంటే ముంబైకి ఎక్కువ పాపులేషన్ ఉంది. మహారాష్ట్రలో పాపులేషన్ చాలా ఎక్కువ కాబట్టి ఆబ్వియస్లీ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. గూడ్స్ ట్రాన్స్‌పోర్టేషన్, ఎంప్లాయ్‌మెంట్ ఇవన్నీ కూడా ఈ లైన్‌లో క్రియేట్ అయ్యాయి. ఎవరైతే ఇంతకు ముందు ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నారో మాక్సిమం ఆ వెంచర్స్‌లో నివాసిత ప్రాంతాలనేవి జనరేట్ అయ్యాయి. అంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు. లేదా రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అప్రిసియేషన్ వండర్‌ఫుల్‌గా వచ్చింది ఈ ఏరియాస్‌లో. మీరు లాస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ బిఫోర్ కొన్న వాళ్ళకి కూడా చాలా అప్రిసియేషన్ మీరు చూసుంటారు. అదే 2015, 2016 టైంలో తీసుకునేంటే ఇంకా చాలా చూసేవాళ్ళు. అప్పుడు చాలా తక్కువగా వచ్చుండేది అప్పట్లో. మీరు అదే టైంలో వేరే చోట ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినప్పుడు వాటిని ఈ ఏరియాలో కంపేర్ చేసుకుంటే ఇక్కడ క్లియర్‌గా కనిపించింది అప్రిసియేషన్. అదండి ఈ హైవే గురించి. నేను ఈ హైవే గురించి డిఫరెంట్ పార్ట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని పార్ట్ 1 కింద కన్సిడర్ చేయండి. పార్ట్ 1 తర్వాత పార్ట్ 2, పార్ట్ 3 కింద డిఫరెంట్ వీడియోస్ అయితే నేను మీకు ఇన్ డెప్త్‌గా ప్రతి లొకేషన్ గురించి ఈ హైవేకి పక్కనుండే ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ముతంగి అండి. కొన్నేళ్ల క్రితం ఇక్కడ పెద్దగా ఇల్లు ఉండేవి కాదు. ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే చాలా క్రౌడెడ్‌గా ఉంటుంది. మీకు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఇస్నాపూర్ దాటేదాకా కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ముత్తంగి తర్వాత ఇస్నాపూరు, రుద్రారం, ఐఐటి కంది వస్తుంది. తర్వాత వచ్చే మెయిన్ స్టాప్ సంగారెడ్డి అనమాట. ఈ సంగారెడ్డి తర్వాత మనకు తెలిసిన ఏరియా సదాశివపేట. ఇంతవరకు హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. ఈ తర్వాత ఉండే ఏరియాస్ గురించి అంతగా నాలెడ్జ్ లేదు. అక్కడ కూడా ప్లాట్ రేట్లు ఎలా ఉన్నాయి అనే వాటి గురించి కూడా క్లియర్‌గా నేను చెప్తాను. డెవలప్‌మెంట్స్ ఏమి ఉన్నాయి, ఏమేమి డెవలప్‌మెంట్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్తాను. మీకు సదాశివపేట దాటిన తర్వాత మాక్సిమం బుదేరా, కంకోల్ దాకా రీసెంట్ టైమ్స్‌లో వినుంటారు. ఇంకా ఆ తర్వాత జహీరాబాద్ అనేది మీకు తెలుసు. జహీరాబాద్ కూడా రీసెంట్ టైమ్స్‌లో న్యూస్‌లో బాగా రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ నిమ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందండి. థౌజండ్స్‌లో ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి, ఈ ఏరియా కూడా ముంబై హైవేనే కాబట్టి ఆటోమేటిక్‌గా ఇది చాలా డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బుదేరా ప్రెమిసెస్‌లో గానీ, ఇంకా డిఫరెంట్ ఏరియాస్‌లో లివింగ్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్‌గా మళ్ళీ ఆ పుషింగ్ కూడా ఈ ఏరియాకి వచ్చేసింది. ఇదండి ముంబై గురించి బ్రీఫ్‌గా చెప్పడం. నేను నెక్స్ట్ పార్ట్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చండి. మా నంబర్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ కూడా చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.